శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, వారాహి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క మంత్రము, చిన్న పరిహారము తెలియచేయబోతూ ఉన్నాను. ఈ యొక్క పరిహారముతో ఎన్నో ఏళ్ల నుంచి తీరనటువంటి సమస్యలైనా, ఎంతో కాలం నుంచి కోరుకున్నటువంటి కోరికలైనా సరే నెరవేరనటువంటివి ఏవైనా కూడా కేవలం ఒక్క గంటలో తీరిపోతాయన్నమాట. అంతటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ చిన్న తాంత్రిక పరిహారము. మీ మనస్సులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకొని ఈ ఒక్క పని చేయండి. రాత్రికి రాత్రే మీ జీవితాన్ని మార్చేస్తుంది మన వారాహి అమ్మవారు. ఇప్పుడైతే మీకు ఆ పరిహారం ఏమిటి, ఏ సమయంలో చేయవలసి ఉంటుంది, దానికోసం ఏం కావాలి, ఏ మంత్ర జపం చేయాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. దీనికోసం అయితే మాత్రం ఖచ్చితంగా కేవలం ఒక్క మిరియం అనేది ఉంటే సరిపోతుందన్నమాట. అంటే అందరికీ తెలిసినవండి, నల్ల మిరియాలు అంటే మనకి దొరుకుతాయన్నమాట. అలాంటి మిరియాలలో నుంచి ఒక్క మిరియాన్ని తీసుకోండి, సరిపోతుంది. దీనిని మీరు ఎప్పుడు చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మంగళవారం రోజు లేదా శుక్రవారం రోజు చేసుకోవచ్చు. అయితే మీకు ఎవరినైనా ఇష్టపడి ఉన్నా, అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి తీరని సమస్యలతో బాధపడుతూ ఉన్నా, లేదంటే మీకు ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇట్లా ధనపరమైన సమస్యలు ఎక్కువగా ఉండి మీ కోరికలు తీరటం లేదు, అప్పుల బాధలతో బాధపడుతూ ఉన్నాము అనుకున్న వాళ్ళు ఈ పరిహారాన్ని చేయవచ్చు అన్నమాట. అయితే దీనిని చేయటానికి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి 2 రోజులు చాలా చక్కగా పనిచేస్తాయి. లేదంటే కనుక మన వారాహి అమ్మవారికి అమావాస్య రోజున, పౌర్ణమి రోజున ప్రత్యేకమైనటువంటి పూజలు అనేది నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి అమ్మకి ఇష్టమైనటువంటి ఈ యొక్క అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, మంగళవారము, శుక్రవారము, ఇంకా కుదిరితే ఆదివారము కూడా మీరు ఈ పరిహారాలు అనేది చేసుకోవచ్చు. దీనిని చేయటానికి ఖచ్చితంగా చిన్న చిన్న నియమాలు పాటించవలసి ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమేనండి. ఎప్పుడైనా సరే మనం అమ్మవారి పూజ అనేది చేస్తూ ఉన్నాము అంటే కనుక ఖచ్చితంగా దానికి కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. అందరికీ తెలిసిన విషయం, ఆడవారు పీరియడ్ సమయంలో అస్సలు పూజలు అనేది చేయకూడదన్నమాట. అలాగే నాన్ వెజ్ అనేది తిని ఉండి కూడా ఇలాంటి పూజలు అస్సలు చేయకూడదండి. పొరపాటును కూడా మర్చిపోయి కూడా చేయకండి. మీ తీరని కోరిక అంటే ఒక సంవత్సరం పైనుంచి అయినా పర్వాలేదు, ఎంతో కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నాను, ఈ కోరిక అనేది అస్సలు తీరటం లేదు, దీనివలన నా జీవితం అనేది సర్వనాశనం అయిపోయింది అని ఎంతో బాధపడుతూ ఉన్నవారికైనా కేవలం ఒక్క గంటలోనే మీకు ఈ పరిహారం చేసిన గంటలో మీకు రిజల్ట్ అనేది వస్తుంది. మీ కోరిక అనేది తీరుతుంది. దీనికి కావలసినదల్లా కేవలం అమ్మవారి మీద మీకు ఉండేటువంటి పూర్తి నమ్మకం. ఆ తల్లిని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ మీద భారం వేసి ఈ పరిహారం చేసుకుంటారో వారికి ఈ యొక్క ఫలితం అనేది అద్భుతమైనటువంటి స్థాయిలో వస్తుందన్నమాట. అయితే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఒక్క మిరియాన్ని తీసుకొని ఈ పరిహారాన్ని చేయండి. మీరు ఇంట్లో యథావిధిగా పూజా విధానం అనేది ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు అన్నమాట. దానికోసం ఏం చేస్తారంటే ముందుగా ఒక మిరియం తీసుకుని నీటిలో నానబెట్టండి. నానబెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి. అంటే మనం మంగళవారం ఈ పరిహారం చేయదలుచుకుంటే సోమవారం రాత్రికే మిరియాన్ని నానబెట్టేసేయండి. అలా నానబెట్టుకున్నటువంటి మిరియాన్ని మరుసటి రోజు ఉదయాన్నే, అంటే మీరు పూజ చేయాలి అనుకుంటే కనుక బ్రహ్మ ముహూర్త సమయంలో చేయటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఫలితాలు చాలా అద్భుతంగా వస్తాయి. ఒకవేళ ఆ సమయంలో మేము లేవలేము, చెయ్యలేము, కష్టంగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సాయంత్రం సంధ్యా సమయంలో అయినా పూజ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఏ సమయంలో పూజలు చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు అన్నమాట. అయితే 100కి 100% మనకి
ఎప్పుడైతే వేకువజామున అంటే మనం ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తామో ఆ సమయం అనేది మనకి చాలా అద్భుతమైన ఫలితాలు అనేది ఇస్తుంది. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించి మీరు నానబెట్టుకున్నటువంటి ఈ యొక్క మిరియాన్ని తీసుకొని బాగా సాదుకోవాలన్నమాట. అంటే దానిని ఏదైనా ఒక రాయితో కానీ ఇంట్లో ఏదైనా ఒక గట్టిగా ఉండేటువంటి చెక్కతో కానీ బాగా సాదుకోవటం వలన మెత్తని గంధంలాగా వస్తుంది. అంటే ఒక్క నీటి బొట్టుని 2 నీటి చుక్కల్ని అందులో వేసి సాదుకుంటూ ఉంటే కనుక చక్కగా గంధంలాగా వస్తుందండి. మీకు ఈ పరిహారానికి కావాల్సినటువంటిది ఈ యొక్క సాదుకున్నటువంటి ఈ యొక్క గంధం పొడిలాగా అంటే మిరియం సాదినటువంటి ఈ యొక్క పొడి ఏదైతే ఉందో దానిని అమ్మవారికి నుదుటున తిలకంలాగా అద్దవలసి ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క మిరియానికి ఉన్నటువంటి శక్తి అనేది అంతటి గొప్పదనమాట. మీరు ఎప్పుడైతే ఈ మిరియాన్ని సాదుకొని ఆ యొక్క గంధాన్ని తీసుకుని అమ్మవారికి నుదుటిన బొట్టులాగా అలంకరిస్తారో అప్పుడు మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో దానిని అమ్మవారికి విన్నవించుకుంటూ మీరు ఈ యొక్క పనిని చేయవలసి ఉంటుంది. మీకు అప్పుల సమస్యలు ఉన్నాయా, ఆర్థిక సమస్యలు ఉన్నాయా, భార్యాభర్తల సమస్యలు ఉన్నాయో, ఏదైతే మీ సమస్య ఉందో, ఏదైతే మీ కోరిక ఉందో దానిని తీర్చమని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ విధమైనటువంటి ఈ యొక్క బొట్టుని సాదుని తీసుకుని అమ్మవారి యొక్క నుదుటన అలంకరించండి. ఇలా అలంకరించిన తర్వాత అమ్మవారికి యథావిధిగా పూజ అనేది ఎలా చేసుకుంటామో మనం ఇంట్లో దీపధూప నైవేద్యాలతో ఎలా పూజలు చేస్తామో అదేవిధంగా అమ్మవారికి పూజ చేయండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎర్రని పుష్పాలతో చక్కగా అలంకరించుకోండి. ఎర్రని దానిమ్మ గింజలని కానీ లేదంటే పానకము లేదంటే అమ్మవారికి ఇష్టమైన విధముగా మీరు ఈ యొక్క అమ్మవారి ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇలా మన డైలీ నిత్య పూజ ఎలా చేస్తామో అమ్మవారికి కూడా పూజ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు చేయవలసినదల్లా కేవలం ఒక్క మిరియంతో దానిని సాదుకొని వచ్చిన బొట్టుని అమ్మవారికి అలంకరించడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి విషయం అన్నమాట. ఇలా సాదుకుంటూ ఈ బొట్టును తీసుకుని అమ్మవారికి పెట్టే సమయంలో మీ కోరికను అమ్మవారితో చెప్పుకోండి. అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు మీరు 5 నిమిషాలైనా సరే అమ్మవారి ముందు కూర్చొని ధ్యానం చేసుకుంటూ అమ్మవారి యొక్క ఓం క్లీం ఐం వారాహీదేవ్యై నమః, ఓం ఐం క్లీం వారాహీదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించండి. ఈ విధంగా ఎవరైతే జపిస్తారో, ఎవరైతే అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ పూజాది కార్యక్రమాలు చేసుకుంటారో ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి సమస్య అనేది కేవలం 1 గంటలోనే తీరిపోతుంది. వారు కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది కేవలం వితిన్ సెకండ్స్లోనే అది మార్పు చేయటం అనేది జరుగుతుందన్నమాట. అలాగే చాలామందికి ఇంకొక సందేహం ఉండొచ్చు, మేము కొత్తగా చూసాము లేదంటే అమ్మవారి యొక్క పటము అంటే చిత్రము మా ఇంట్లో లేదమ్మా, మరి ఇంకేదైనా చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా అమ్మవారిని మీరు దేనిలో అయితే ప్రతిబింబించుకుంటూ ఊహించుకుంటారో అంటే కలశం పెట్టుకోవటం ఇట్లా ఏదైనా అలవాటు ఉండి మీరు పెట్టుకుంటారో అందులో ఆ తల్లిని భావించుకుంటూ మీరు ఆ కలశానికైనా ఈ విధమైనటువంటి బొట్టుని పెట్టవచ్చు అన్నమాట. కాబట్టి ఇంకా ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకొని ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు జపించుకోండి. జీవితంలో తిరుగన్నదే లేకుండా మీకు ముందుకు సాగిపోతారు. మీరు కోరుకున్నటువంటి కోరికలు అనేవి వితిన్ అవర్స్లోనే తీరిపోతాయి అన్నమాట. కాబట్టి అందరికీ కూడా ఇంకొకసారి రిక్వెస్ట్ అండి, మంగళవారము శుక్రవారం రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ఈ యొక్క మంత్ర బలానికి చేకూరుతాయి. కాబట్టి ఆయా రోజులలో చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇంకా అవకాశం ఉంది అనుకుంటే కనుక అమ్మవారికి ఇష్టమైన అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా మీరు ఈ యొక్క పూజ కార్యక్రమం అనేది చేసుకోవచ్చు. పీరియడ్ టైంలో అస్సలు చేయకూడదు, నాన్ వెజ్ అనేది తిని ఉండి కూడా చేయకూడదనమాట. ఇదైతే అందరికీ కూడా వర్తిస్తుంది. అలాగే ఇంకేమైనా సందేహాలు ఉన్నా ఇంకేమైనా డౌట్లు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు వెంటనే రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే
ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అమ్మవారి పేరుతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇంకేమైనా కావాలి, ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా మీకు ఇక్కడ రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.